Let's go. Let's go. Let's go. Let's go. 3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సూర్లా ట్యూటోరియల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మనం ప్రీవియస్ వీడియోస్లో 3 పేపర్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ పేపర్ 4, అది కాంట్రాక్ట్ 1. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ పేపర్ కామన్ అనమాట, 3 ఇయర్స్ వాళ్ళకి, అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్బి చదివే వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అయితే సేమ్గా ఉంటుంది, కానీ క్వశ్చన్ ఆఫ్ ఆస్కింగ్ అనే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇందులో టోటల్గా 10 టాపిక్స్, 10 చాప్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం సెక్షన్ 1 to 75 సెక్షన్స్ గురించి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గురించి అడగడం జరుగుతుంది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన వ్యూవర్స్ అలాగే అందరు కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ముందుగా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన్సూర్లా ట్యూటోరియల్స్. డోంట్ forget to click on bell icon. If you are watching, if you are already subscribed to my channel, please like and share this video. సో టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇందులో టోటల్గా 10 చాప్టర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 10 చాప్టర్స్ నుంచి మనం ప్రతి చాప్టర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే నేర్చుకుంటే ఈజీగా మనకుండే 3 రోమన్స్, ఒకటి షార్ట్ ఆన్సర్స్ అనేది ఫస్ట్ రోమన్, ఎస్ఏ టైప్ అనేది సెకండ్ రోమన్, థర్డ్ రోమన్లో వచ్చేసరికి కేస్ లాస్ టైప్ అని అడుగుతుంది. అందులో కూడా మీరు రీసెంట్ కేస్ లాస్ చూసుకోండి, రిపీటెడ్, మనం పెద్దగా రిపీటెడ్ లేవు, కానీ టాపిక్ నుంచి రిపీటెడ్ ఉంటుంది. సో అందుకే ఈ 10 చాప్టర్స్లో ప్రతి చాప్టర్ నుంచి ఒక 2 టాపిక్స్ చూసుకుంటే ఈజీగా కవర్ చేయొచ్చు. సో ఫర్దర్ మీరు ఇంకా దీంట్లో డెప్త్గా వెళ్ళాలంటే మనం ప్రీవియస్ వీడియో 3 ఇయర్స్ ఎల్ఎల్బి సంబంధించిన వీడియో కూడా కాంట్రాక్ట్ 1 అనేది కూడా మీరు ఒకసారి చూసుకొని ఈ వీడియో ఆ వీడియో మొత్తం కంబైన్ చేసుకొని మీరు చదువుకున్నట్టయితే మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో చాప్టర్స్ వైజ్ వచ్చేసరికి మనం 1 to 10 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్, ఫోర్త్, 6th చాప్టర్, దాని తర్వాత 8th చాప్టర్, 9th చాప్టర్, 10th చాప్టర్ పార్ట్ 1లో డివైడ్ చేసుకోండి. సో పార్ట్ 2లో పెద్దగా ఏం లేదు. 7th చాప్టర్, 5th చాప్టర్, ఫస్ట్ చాప్టర్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇవి చాప్టర్ వైజ్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఎవరైతే ఇర్రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తూ ల్యాక్ ఆఫ్ టైం వల్ల ఇంకా సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకో టైం లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి వాళ్ళ కోసం మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇందులో కాంట్రాక్ట్స్, లా ఆఫ్ కాంట్రాక్ట్ కానీ కాంట్రాక్ట్ 1లో. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటనేది నేను చెప్తాను, ఒక్కొక్కటి మీరు నోట్ చేసుకోండి. సో వీడియో లెంతీగా ఉండొచ్చు, ఇన్ కేస్ లెంతీగా ఉన్నా కూడా ప్రతి క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి. మ్యాక్సిమం ఇందులోంచి మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వైడ్ అండ్ ఏ మ్యాన్ కెనాట్ acquire rights under the contract to which he is not a party. Discuss this with statement of exemptions. Explain the doctrine of frustration, very very important, doctrine of frustration of contract. Explain the quasi contract with the help of reading case laws. Explain the legal position of contracts entered by the minor, very important. Explain the essential ingredients of valid contract, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. Define consideration and state exemption to the rule that agreement without consideration is void. Define undue influence, point out the distinction between coercion and undue influence. Define misrepresentation, point out the distinction between misrepresentation, fraud. ఈ మిస్రెప్రజెంటేషన్, కోషన్, అండూ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మన కాంట్రాక్ట్స్లో. కఫమ్ స్క్వేర్ కూడా అంటారు దీంట్లో. సి స్టాండ్ ఫర్ కోషన్, యూ ఫర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, ఎఫ్ ఫర్ ఫ్రాడ్, ఎం ఫర్ మిస్టేక్ అండ్ మిస్రెప్రజెంటేషన్. ఈ కఫమ్ స్క్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్, వాట్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్? డిస్క్రైబ్ వేరియస్ రెమెడీస్ అవైలబుల్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. So explain in detail various kind of damages available for breach of contract. Explain different modes of discharge of contract. సో ఈ 4 ఏవైతే చెప్పానో లాస్ట్లో చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ఒకటి వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. హూ ఆర్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్? వాట్ ఈస్ ద లీగల్ పొజిషన్ ఆఫ్ ద అగ్రిమెంట్ మేడ్ బై అన్ ఇన్కాంపిటెంట్ పర్సన్ ఇన్ ఇండియా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్, well all contracts are agreements. ఈ 13 క్వశ్చన్స్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
ఇందులోంచి మనకి 4 అయితే మన ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. అందులోంచి 2 మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ 13 క్వశ్చన్స్ మీరు ఒకవేళ చదువుకున్నట్టయితే 2 ఎస్ఏ టైపు అప్రాక్సిమేట్లీ ఒక కేసులా రాసే అవకాశం మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఏవైతే చెప్పానో 13 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చదివినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 50 to 60 మార్క్స్ మీ పాకెట్లో తీసుకెళ్ళాలంటే. సో నెక్స్ట్ షార్ట్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో అవి కూడా ఏంటంటే ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో వీడియో లెంతీగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ప్రతిదీ కూడా మీరు చూడండి. సో షార్ట్ క్వశ్చన్స్ వచ్చి వైడబుల్ అగ్రిమెంట్, వైడ్ అగ్రిమెంట్, అన్డూ ఇన్ఫ్లుయెన్స్ వెరీ ఇంపార్టెంట్, అన్లాఫుల్ కన్సిడరేషన్, అన్లాఫుల్ అగ్రిమెంట్, acceptance by post, free consent, kinds of damages, restitution of minor contract, doctrine of restitution, corrosion, contracts with persons of unsound mind, misrepresentation, mistake as to identity, vague contract, vague agreement, contingent contract, doctrine of restitution, discharge of contract, quasi contract, novation, kinds of contract, offer and acceptancy, fraud. ఇవి మొత్తం షార్ట్ ఆన్సర్స్ ఫ్రెండ్స్. ఈ షార్ట్ ఆన్సర్స్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 9 షార్ట్ క్వశ్చన్స్ అయితే మన క్వశ్చన్ పేపర్లో అడగడం జరుగుతుంది. ఈ అవుట్ ఆఫ్ 9 మీరు 6 రాయాల్సి వస్తుంది. నేను ఏవైతే చెప్పానో ఈ టాపిక్స్ ఖచ్చితంగా మీరు చదువుకున్నట్టయితే ఈజీగా మీరు 12 to 16 మార్క్స్ అంటే 3 to 4 క్వశ్చన్స్ మీ పాకెట్లో తీసుకెళ్ళంటే. సో ఆల్మోస్ట్ ఆల్ మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ కన్నా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్టే ఆ వీడియోస్లో నా వ్యూవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ పెట్టిన కామెంట్స్ కూడా చదవండి. ఇవి ఎంత యూస్ఫుల్ అయ్యావనేది వాళ్ళందరూ నాకు కామెంట్ రూపంలో తెలిపిన ద్వారానే నేను ఇంకా ఎంతూజియాస్టిక్గా ఇలా మనం 5 years వాళ్ళకి కూడా చేయాలనే ఆలోచనతో 5 years నా సబ్జెక్ట్ అంటే మాకు రిలేటెడ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చేస్తున్న కోర్స్లో ఆ కోర్స్కి ఈ కోర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అయినా కూడా నాకు జరిగే వర్క్లో షెడ్యూల్లో కూడా హెవీ షెడ్యూల్లో కూడా కొద్దిగా టైం తీసి నేను ఈ 5 years వీడియో కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియోని వీలంత వరకు షేర్ చేయండి. ఎవరైతే నీడీ ఉన్నారో లా ఆస్పిరెంట్స్ కానీ లా స్టూడెంట్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ ఉండాలనే ఆలోచనతోనే వీడియో చేస్తున్నాము. సో ఈ వీడియో అందరికీ చేరాలని కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీ సబ్జెక్ట్ పరంగా కానీ లీగల్ పరంగా కానీ మీరు ఎప్పుడైనా కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే టెలిగ్రామ్ చేయండి, లేదంటే యూట్యూబ్లో కామెంట్ చేసినా కూడా నేను మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఎస్పెషల్లీ వైవి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వీక్ నుంచి వైవి యూనివర్సిటీలో LLB BA LLB వాళ్ళకి అలాగే LLB ఫస్ట్ సెమ్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో మనం మోస్ట్లీ వాళ్ళకి టైం టేబుల్ వచ్చిన తర్వాతనే మన వీడియోస్ ఉంటాయి. సో ఎందుకంటే మిగతా ఏరియాస్లో మనకి ఎవరు టచ్లో లేరు అంతగా, ఎక్కడ ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయో మనకు తెలియదు. ఒకవేళ అలా మనకు ఏమైనా తెలిస్తే మాత్రం ఇంకా ముందుగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వీడియో చేసే ఆలోచన అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో ఎవరైతే ఈ వీడియోని ఓపిక్గా చూశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోర్ లీగల్ అప్డేట్స్ అండ్ లీగల్ క్వరీస్ ఇన్ రిగార్డ్ టు ఆంధ్రప్రదేశ్. ఇంకా ఏమన్నా నా వీడియోస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ప్లీజ్ సజెస్ట్ మీ. ఎందుకంటే నా కామెంట్ బాక్స్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ సజెషన్స్ అండ్ కరెక్షన్స్. ఐఎమ్ రెడీ టు కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ టేక్ యువర్ సజెషన్స్ యాజ్ మై వాల్యుబుల్ వర్డ్స్ ఫ్రెండ్స్. సో ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టను. మీకు ఎలాంటి అంశం పైన ఉన్నా కూడా సరే ఇది ఇలా ఉంటే బాగుండు, ఇది ఇలా చెప్తే బాగుండు అని చెప్పినా కూడా నేను ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ వర్డ్స్. అండ్ బై ద వే ఇంకో విషయం ఏంటంటే మీరు నేను చెప్పిన ప్రతి వీడియో కంపల్సరీగా వస్తుందని అనుకోవద్దు. ఇది జస్ట్ అండ్ ప్రిడిక్షన్ అనమాట. ఈ ప్రీవియస్ యూనివర్సిటీ క్వశ్చన్స్లో కండక్ట్ చేసిన ఎగ్జామినర్ని ఒక మైండ్ సెట్ని ఆలోచించి ఈ టాపిక్స్ కంటిన్యూస్గా అడుగుతున్నారంటే ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ అనే ఆలోచనతోనే మనం ఈ వీడియోస్ అన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఫర్దర్ వీడియోస్ కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ ఏఏబి సంబంధించిన
నెక్స్ట్ లాకి సంబంధించిన ఏమున్నా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి, వీడియో రెడీ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.